హాయ్ హలో గాయ్స్, ఎలా ఉన్నారండి? ఈ రోజైతే మీకోసం అయితే చిన్న ఉసిరికాయలతో అయితే జామ్ అనమాట. చాలా బాగా కుదిరిందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. ప్రాసెస్ చూస్తారా? రండి అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా అయితే చూడండి, స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇంకా దాంట్లోకి ఒక కప్ వచ్చి బెల్లం తురుము అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా అయితే దీని బదులు మనం చక్కెర కూడా తీసుకోవచ్చు. పిల్లల కోసం అయితే బెల్లం మంచిది కాబట్టి బెల్లం తీసుకుంటున్నాను అనమాట. ఉసిరికాయలు బాగా వాష్ చేసి లైట్గా పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా ఆ ఉసిరికాయలు కూడా దీంట్లోకి వేసేసి ఇంకా వాటర్ కొద్దిగా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించుకుంటే చాలా బాగుండిందండి. పైన మొత్తం అసలు అయితే పాకం అయితే బాగా తగిలి టేస్ట్ అయితే చాలా బాగుండింది. అసలు నాకైతే బాగా నచ్చేసింది అనమాట. మా బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. పైన మొత్తం స్వీట్గా ఉంటుంది, లోపల కొద్దిగా పుల్లగా ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. అసలు ఎప్పుడు కూడా చిన్నప్పుడు మనం ఉసిరికాయలతో పచ్చడి ఇంకా అయితే ఊరగాయ తిని ఉంటాం కదా. ఇలా ఉసిరికాయలతో జామ్ ఒక్కసారి ట్రై చేయండి గైస్, మీకు కూడా నచ్చేస్తుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.